రాష్ట్రంలో పల్లె పల్లెకు మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగరని కేసీఆర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. పేదలకు 2 గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత పగటిపూటే 9 గంటల పాటు రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామన్నారు. తెలంగాణలో 100% రుణమాఫీని అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మార్చి తర్వాత పొద్దటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు 9 గంటల కరెంటు ఏకదాటిగా వస్తుంది. అదే పద్ధతిలో ఇలా మిషన్ కాకతీయ మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బ్రహ్మాండంగా దాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాడు. ఏ పార్లమెంట్ మెంబర్ పోయినా అందరూ కూడా ఇలా తట్టలు మోసుకుంటా మిషన్ కాకతీయ పేరు మీద ఏ కాకతీయ రెడ్డి రాజులు అయితే మనకు అన్నం పెట్టినరో వాళ్ళకి దండం పెట్టి వాళ్ళదే పేరు పెట్టి ఇలా చెరువులలో కూరుకపోయిన వలస పాలన పాపాన్ని కోరుతున్నాం. మేం చెప్పిన ఒకటే మాట, 17,000 కోట్ల రూపాయలతో 34 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. బాజాప్తా చిత్తశుద్ధిని ఇలా అమలు చేస్తూ ఉన్నాం. దాని ప్రకటన చేసినాం, ఇలా నిలబెట్టుకుంటా ఉన్నాం. వనరులున్నా లేకపోయినా మాట ఇచ్చినామంటే తల తెగిపట్టా సరే వెనుకకు పోవద్దు కాబట్టి 100% దాన్ని చేస్తూ ఉన్నాం, ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ రంగంలో ప్రజలకు మేలు చేసే పేద ప్రజలకు మేలు చేసేటువంటి సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్ట్రాలలో అవాకులు చెవాకులు అడ్డదొడ్డంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులారా, మీకు ఎవరికి దమ్ముంటే వాళ్ళు రాండి. ఏ చర్చ ఏ వీధి చౌరస్తాలను మాట్లాడడానికి వెళ్ళి సిద్ధం. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భారతదేశంలోనే ఇలా నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంటైర్ ఇండియాలో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానా 100% ఈ సంవత్సరం మీద మొదలు కాబోతా ఉంది. ఈ మే నెల నుంచే 2 బెడ్రూమ్ల ఇల్లు పేదలకు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టి పేదలకు అప్పగిస్తుందని చెప్పి మనం